అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి ఘన నివాళులర్పించిన బీజేపీ కావలి పట్టణ శాఖ. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుడ్డుపోయిన బ్రహ్మానంద అధ్యక్షతన శుక్రవారం నాడు మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుడ్డుపోయిన బ్రహ్మానంద మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 25 డిసెంబర్ 1924లో జన్మించారు. 1968 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 93 ఏళ్ల వయసులో 16 ఆగస్టు 2018న తుది శ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 1998 నుండి 2004 వరకు 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ అగ్ర నాయకులలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2 సార్లు రాజ్యసభ ఎంపీగా, 9 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన వాజ్పేయి 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదట అటల్ బిహారీ వాజ్పేయి 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, ఆ తర్వాత 1999లో 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఉన్నారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది అని తెలిపారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 12 మార్చి 2017లో భారతరత్న పురస్కారాన్ని పెట్టింది. వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందన్నారు. దేశ అభివృద్ధికైనా గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, కూరాకుల సవేంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సుజీ, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ బాసా, ఎస్సీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు కటకం మనోజ్ కుమార్, యువ మోర్చా నాయకులు దేవుండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జిజ్ఞాస ఉన్న వ్యక్తిగా, సమాజానికి సేవ చేయాలనే తపనుండే వ్యక్తిగా, చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో పనిచేయటం, ఆర్ఎస్ఎస్లో మంచి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా, తర్వాత జనసంఘ స్థాపించాలని, రాజకీయంగా దేశభక్తి కలిగిన ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడాలని జాతీయతా భావం కలిగిన వ్యక్తిగా పనిచేశారు. జనసంఘతో పాటు తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇలాంటి ఉత్తమ ప్రధానమంత్రిగా చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ దేశాన్ని తను హృదయంలాగా భావించుకున్నాడు. ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన అభివృద్ధి చెందే విధంగా ఎలా చేయాలనో అట్టడుగు వర్గాలని అభివృద్ధి చేసేదానికోసంగా, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టేదానికి విధంగా ఆయన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ దేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అలాగనే స్లమ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే అభివృద్ధి చెందని ప్రాంతం ఉందో ఆ ఏరియాకి ఆయన స్వర్ణ చతుర్భుజి రహదారులను ప్రకటించాడు. స్వర్ణ చతుర్భుజ రహదారులు ఈరోజు జాతీయ రహదారుల్ని ఆయన హృదయంలో నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాడు. అలాగనే ప్రతి ప్రాంతానికి ఎలక్ట్రికల్ లైన్ లేపించాడు. ప్రతి గ్రామానికి ఎలక్ట్రికల్ లైన్స్, రోడ్స్, ఇలా ఒక్కొక్క రకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. టెలికమ్యూనికేషన్, అందరికీ సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ని డెవలప్మెంట్ చేసి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేశాడు. కంప్యూటరీకరణ చేశాడు. ఈ దేశం సుభిక్షతంగా ఉండాలి, ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉండాలని అంకురం వేసిన వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి. అలాగనే దేశ సంస్కృతి కోసం, సాంప్రదాయాల కోసం నిత్యం కృషి చేసిన కృషివలుడు. అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మన మధ్య లేకపోవటం మనం చాలా చింతిస్తూ, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో, అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏదైతే ప్రవేశపెట్టాడో, కోస్టల్ డెవలప్మెంట్ కానీ, టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్టుల డెవలప్మెంట్ కానీ, అట్లాగే ఓడరేవుల డెవలప్మెంట్ కానీ, జాతీయ రహదారుల డెవలప్మెంట్ కానీ, అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని కావలి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం.